హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియోలో చూస్తున్నారు కదా, సో దీని గురించి అయితే మాట్లాడుకుందాము. అసలు ఇది ఏంటనేది అందరికీ తెలిసిండేదే. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాము. సో దాంట్లో అయితే దీనికి ప్రైజెస్ గురించి కానీ, దీని సెట్టింగ్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదు. జస్ట్ ఇది ఒక కీ కవర్ అని అయితే చెప్పాననమాట. సో దీంట్లో ఈ కీ కవర్ ఎలాంటి మెటీరియల్తో తయారైంది, సో అలాగే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీని అన్బాక్సింగ్లో దీనికి మనం ఏమేమి వస్తాయి, ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాము. అలాగే మీకు కింద లింక్ కూడా ఇస్తాను దీన్ని బై చేసుకోవడానికి. మీకు ఇష్టం వస్తే ఖచ్చితంగా వెళ్ళి బై అయితే చేసుకోండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. దీని లోపల కీస్ వస్తాయా రావా ప్రతి ఒక్కటి అయితే నేను ఫర్దర్ వీడియోలో అయితే మాట్లాడతాను. అలాగే వీడియో పెట్టి చాలా రోజులైందనమాట, లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. ఈ రోజు నుంచి కంటిన్యూగా అయితే వచ్చేస్తాయి. చాలా రోజులు ఏం కాలేదండి, జస్ట్ ఒక 2-3 డేస్ అయితే గ్యాప్ అయితే వచ్చింది. సో వీడియోస్ ఇంకా కొన్ని రికార్డ్ అయితే చేసుకుంటూ ఉంటే, సో దానివల్ల అయితే పడినాను అనమాట. సో ఈసారి అయితే పక్కా కంటెంట్తో అయితే ఉన్నాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే దీని అన్బాక్సింగ్ అయితే చూద్దామన్నమాట. ఇది వచ్చేసి మనకి కీసెప్ట్ అనే కంపెనీ నుంచి అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఒక రకంగా చెప్పాలంటే ప్రమోషన్కి అయితే వచ్చిందనమాట. సో వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా ఉంది అని అయితే మనకి రివ్యూ అయితే చెప్పమన్నారు. సో మనకైతే పంపించారనమాట. వీళ్ళైతే ఒక లగ్జరీ బ్రాండ్గా అయితే వీళ్ళని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. సో అది లగ్జరీనా కాదా ప్రతి ఒక్కటి అయితే వీడియోలో దీని క్వాలిటీని చూసి అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాము. సో ఇది మీరు కొనుక్కోవాలి అంటే, యూస్ చేయాలి అంటే ఇలాంటి ఫ్లిప్ కీస్ అయితే మనకు ఒకటి ఖచ్చితంగా కావాల్సి అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్లిప్ కీస్ మనకు అనంతపూర్లో ఎక్కడైనా చేస్తారు. మొన్ననే నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఎక్కడ చేస్తారు అడ్రస్ అనేది. సో అందుకే నేను మన ఛానల్ అయితే ఫాలో అవ్వమనేది. లేదు మాకు తెలియదు బ్రో అంటే, సో ఖచ్చితంగా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే చెక్ చేయండి. రీసెంట్గానే పెట్టాను అనమాట కేటీఎం బైక్కి. సో అడ్రస్, ప్రైస్ ప్రతి ఒక్కటి అయితే దాంట్లో పెట్టాను అనమాట. మీకు ఇప్పుడు కూడా ప్రైస్ చెప్పేస్తాను చూడండి. ఆ ఫ్లిప్కి మనకి చేపించేకి ఎటువంటి బైక్ అయినా కానీ మనకి 450 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఖచ్చితంగా బార్గెన్ అయితే చేయండి. 400 రూపీస్కి అయితే 100% చేస్తారనమాట. సో అలాగే వాళ్ళతో స్ప్రింగ్ అవన్నీ కరెక్ట్గా సెట్ చేయించుకున్న తర్వాతే మీరు ఇంటికి వచ్చి అయితే మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ కొద్దిగా స్ప్రింగ్ అనేది లూజ్ అయితే ఉంటుందన్నమాట, మీకు ముందే చెప్తున్నాను. సో ఖచ్చితంగా స్ప్రింగ్ కూడా మీరు సెట్ అయితే చేయించుకోండి. సో దీన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత నాకైతే ఒక చిన్న స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారు. అలాగే దీంతో పాటు మనకి చిన్న చిన్న స్క్రూస్ ఒక 4 అయితే ఇచ్చారనమాట ఒక ప్యాకెట్లో. ఆ ప్యాకెట్ అయితే మనం ఓపెన్ చేయాల్సిన పని లేదు. అలాగే చిన్న చిన్న స్క్రూస్ ప్యాకెట్లో కాకుండా బయట అయితే ఇచ్చారనమాట. ఇవి కూడా ఎందుకు పనికొస్తాయి చెప్తాను. సో ఈ స్క్రూస్ అయితే మనకి 3 అయితే వస్తాయన్నమాట. ఇవి వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటాయి. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా గుర్తయితే పెట్టుకోండి. సో బ్లాక్ కలర్లో మనకి 3 స్క్రూస్ అయితే వస్తాయన్నమాట. ఖచ్చితంగా ఇది 100% గుర్తయితే పెట్టుకోండి. నెక్స్ట్ మనకి వీళ్ళ కీ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ముందుగా అయితే మనకి ఒకటి రబ్బర్ స్ట్రాప్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా ఎలా ఫిట్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. సో ఇది ఒక రబ్బర్ స్ట్రాప్ ఇచ్చారు. అలాగే ఒక హుక్ కూడా ఇచ్చారనమాట వీళ్ళ బ్రాండింగ్తో. సో హుక్ కూడా ఉందన్నమాట మనకి. సో వీళ్ళు ఓన్లీ బైక్స్కి మాత్రమే కాదు, కార్స్కి ప్రతి ఒక్క దానికైతే వివిధ రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి వీళ్ళతో. సో మీకు కింద అయితే లింక్ ఇస్తాను. మీరు ఏ బైక్ కావాలంటే ఆ బైక్కి మీరైతే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో లోపల మనం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మెటల్తో అయితే వచ్చిందనమాట. సో అల్యూమినియం ఆ టైప్లో అయితే ఉందన్నమాట. సో క్వాలిటీ వైజ్, కలర్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. సో మీకు ఈ కెమెరాలో ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ, సో బయట నుంచి చూసినప్పుడు అయితే మంచి స్ట్రాంగ్గా ఉంది. అది కాక కలర్ కూడా మంచి ఇదిగా ఉంది. సో లోపల అయితే మనకి ఇంకొకటి రబ్బర్ ప్యాడింగ్ అయితే ఇచ్చారనమాట. సో రబ్బర్ది. సో అదైతే మనము కీతో అయితే కవర్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. సో దీనైతే ఫస్ట్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిండే స్క్రూ డ్రైవర్తో అయినా రిమూవ్ చేయొచ్చు, కానీ నా దగ్గర ఒకటి ఎక్స్టర్నల్గా పెద్దగా ఉంది కాబట్టి నాకు అది యూజ్ చేసేకైతే ఈజీగా ఉంటుందని, సో దాంతో అయితే నేను రిమూవ్ అయితే చేస్తున్నాను అనమాట. దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ మనకి ప్యాకెట్లో వచ్చిన స్క్రూస్ కాకుండా దానికి కూడా ఆల్రెడీ స్క్రూస్ అయితే ఫిట్ చేసే ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు మనకి స్పేర్గా 2 అయితే ఇస్తున్నారు స్క్రూస్ అనేటివి, మనం ఎత్తుక్కోకుండా. సో అవి కానీ పోయినాయంటే బయట ఎక్కడ దొరకవు, చాలా కష్టం అవుతుందని వీళ్ళే మనకి స్పేర్ స్క్రూస్ కూడా ఇస్తున్నారు. సో ఇవి వచ్చే స్పేర్ అన్నమాట. ఇవి సేమ్ అన్నమాట. నేను ఇప్పుడు రిమూవ్ చేసినవి కవర్లో ఉండేటివి సేమ్. సో ఇవైతే పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడు మనము దీన్నైతే ఓపెన్ చేసి చూసుకుందాం. పైన లాక్ టైప్ అయితే ఇచ్చారనమాట. అది కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి లాక్ అన్నమాట, చిన్నది. సో దాన్నైతే ముందుగా దాంట్లో పెట్టేసి కింద మనమైతే స్క్రూస్ అయితే వేసేయాలన్నమాట. అలా వేసేస్తే మనకి బందోబస్తుగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రబ్బర్ ప్యాడింగ్ అనమాట. సో రబ్బర్ స్లీవ్ అనేది చెప్పుకోవచ్చు. సో దీంట్లోపలికి మనం ఫస్ట్ మన కీ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ రబ్బర్ దాంట్లోకి మనమైతే కీ అయితే ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేసిన తర్వాత మనకైతే క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఎటువంటి ఇదైతే యాంటీ స్లిప్పరీగా అయితే మనకు వర్క్ చేస్తుందనమాట. కీస్ అనేది చాలా స్లిప్పరీగా ఉంది. సో దీన్నైతే వేసుకోవాలి, కొద్దిగా స్టైల్‌గా కూడా ఉంటుంది. సో దానికోసం అయితే ఇది ఇచ్చారు. అలాగే ప్రొటెక్షన్ వైస్ కూడా వీళ్ళు దీన్నైతే ఇచ్చారనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నాది వచ్చేసి ఇది ఫ్లిప్ కీ, ఇది వచ్చేసి ఓల్డ్‌ది.
సో, ఓల్డ్‌దే నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను. నేనైతే కొత్తదైతే చేపియలేదు. సో, ఇదొచ్చేసి ఓల్డ్‌దనమాట. దీన్నైతే ఇప్పుడు మనము దీంట్లోకైతే ప్లేస్ చేసుకుందాము. ప్లేస్ చేసుకునే ముందు ఒకసారైతే క్లీన్ చేసేసుకోండి. నేనైతే ఒక సాఫ్ట్ క్లాత్‌తో అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో, ముందు ఖచ్చితంగా క్లీన్ అయితే చేసుకోండి. ఎందుకంటే దుమ్ము గాని, చిన్న చిన్న రాళ్ళు గాని ఉంటాయన్నమాట. సో, అవి మనకి ఫిట్టింగ్‌కి చాలా ఇబ్బందవుతాయి. లేకుంటే స్క్రాచెస్ గూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, కంపల్సరీగా మనం ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకొనైతే మనమైతే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సుంటుంది. సో, క్లీన్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ బటన్ ఉంది గదా! మనం ప్రెస్ చేసే బటను. సో, అదైతే మనకి ఇటు సైడ్ అయితే పెట్టాల్సుంటుంది. ఒక కట్ ఉంది గదా! సో, ఇప్పుడు మీకు చూపిచ్చాను గదా! సో, సేమ్ అలాగైతే మనము ప్లేస్ చేసుకోవాల్సుంటుంది. సో, అటు సైడ్‌ది నార్మల్‌గానే వస్తుందనమాట. సో, ఇక్కడ బటన్ ఉంది కదా! హోల్ ఉంది గదా! సో, ఆ బటన్‌నయితే దాంట్లో పెట్టేసేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకోటుంది గదా! నెక్స్ట్ పార్ట్. సో, దాన్నొచ్చేసి మనము ఆ లాక్‌లోకైతే సెట్ జేసుకోవాలనమాట. మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇట్లుంది గదా! సో, ఈ లాక్‌లోకైతే పెట్టేసేయాలి. సో, పెట్టిన తర్వాత మనమైతే స్క్రూస్ వేసుకోవాల్సుంటుంది. అది ఖచ్చితంగా దాంట్లోకైతే ఉండాలన్నమాట. మీకింకో డౌట్ రావచ్చు అది చిన్నగుంది కదా బ్రో లాక్ అనేది మళ్ళీ ఊడిపోతుంది గదా! అని. అస్సలు ఊడిపోదండి. చాలా బలంగా అయితే ఇచ్చారు. నేను మెయిన్‌గా వీళ్ళ గురించి మాట్లాడాల్సిండేది వీళ్ళ బిల్ట్ క్వాలిటీ గురించి చాలా బావుందనమాట. బిల్ట్ క్వాలిటీ అయితే. సో, నాకైతే చాలా బా నచ్చింది. సో, ఇప్పుడైతే మనము స్క్రూస్ ఏదైతే అయితే చేసుకుందాము. సో, మీరు నార్మల్ స్క్రూ డ్రైవర్ వాళ్ళే ఇచ్చారు కరెక్ట్ సైజ్‌ది. కానీ నాకంత చిన్నది పట్టుకునేకి రాక నేను దీంతో అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఖచ్చితంగా 2 స్క్రూస్ అయితే వేసుకోండి. సో, వేసుకున్న తర్వాత మీకైతే వేస్తున్నాను చూడండి నేను. ఇంకొకటి వేసేటప్పుడు మీరు ఓవర్‌గా అయితే టైట్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఓవర్‌గా టైట్ చేశారంటే అవి చిన్న చిన్న స్క్రూస్ కాబట్టి దాంట్లో థ్రెడ్డింగ్ అనేది పోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరొచ్చేసి నా మాటికి స్లిప్ అంటారు దాన్ని. మామూలుగా మీరు స్లిప్ చేశారంటే ఐ మీన్ స్క్రూ డ్రైవర్‌ని గట్టిగా పెట్టుకోకుండా ఊరికే పైన పైన పెట్టి గట్టిగా తిప్పారంటే సో, అదైతే స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో, అలాంటప్పుడు మీకు మళ్ళీ స్క్రూస్ అయితే వేసేకి రాదు, తీసేకి రాదు. మరి చాలా ప్రాబ్లమ్ అయితుంది. సో, వేసేటప్పుడే నిదానంగా నీట్‌గా అయితే వేసుకోండి. మళ్ళీ స్లిప్ అయిందంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇవి పెద్ద స్క్రూస్ గూడా కావు. పెద్దవైంటే కనీసం స్లిప్ అయినా గూడా ఎట్లో చేయొచ్చు కానీ చిన్న స్క్రూస్ కాబట్టి ఏం చేసేకుండవు. సో, వేసిన తర్వాత మనకైతే అవుట్‌పుట్ అయితే ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి అవుట్‌లుక్ అనేది. సో, మీరు చూడొచ్చు బాగుంది. చాలా బావుంది. ఇంకొకటి మైనస్ అని చెప్పకూడదు గానీ సో, ఆటోమేటిక్‌గా ఇదొచ్చేసి మనకి అల్యూమినియం మెటీరియల్‌తో అయితే వస్తుంది. సో, అందుకే ఇది కొద్దిగా మనకి సారీ ఇది అల్యూమినియం మెటీరియల్ కాదు. మామూలుగా జింక్ అలాయ్ అయితే అని అయితే చెప్తున్నారు వీళ్ళు. సో, జింక్ అలాయ్ అంట. నేను జస్ట్ మీకు చెప్పడానికి ఇది ఒక స్టీల్ అని అయితే మెన్షన్ చేస్తాను. ఈ స్టీల్‌ది కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. కొంచెం కాదు చానానే ఉంటుంది వెయిట్ అయితే. ఒక మొబైల్ వెయిట్ అయితే ఉందన్నమాట దాదాపు. ఒక 200 గ్రామ్స్ దాదాపు అయితే ఉంటుందన్నమాట. సో, కొంచెం వెయిట్ ఎక్కువే ఉంది. కీస్‌ది దీనిది అంతా కలుపుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ రబ్బర్ స్ట్రాప్ అనేది ఇలాగైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. సో, ముందుగా దాంట్లోకి ఇన్సర్ట్ చేసేసి మనకి హుక్ అయితే ఇచ్చారు కదా! సో, ఆ హుక్‌ను కూడా మనం దాంట్లోకి నీట్‌గా పెట్టేసి నేను ఫస్ట్‌లో మీకు చెప్పాను బ్లాక్ కలర్ స్క్రూస్ అయితే ఇచ్చారండి. సో, ఆ బ్లాక్ కలర్ స్క్రూస్‌లో మనం 2 అయితే తీసుకోవాలి. సో, మనకి యాక్చువల్‌గా అయితే 3 అయితే ఇస్తారనమాట. ఒకటైతే స్పేర్ కింద ఇస్తారు. సో, ఆ మూడిటిని తీసుకొని మనమైతే నీట్‌గా దాంట్లో అయితే ప్లేస్ అయితే చేసుకోవాలనమాట. సో, ఆ రబ్బర్ స్ట్రాప్ మీరెలా ఉంటుంది బ్రో అంటే దానికి ఆల్రెడీ చిన్న హోల్స్ అయితే ఇచ్చింటారు. మీకైతే కనబడవు. సో, నీట్‌గా చూస్తే కనబడతాయన్నమాట. సో, ఆ హోల్స్‌లోకి కరెక్ట్‌గా మనం స్క్రూస్ అయితే పెట్టుకొని టైట్ అయితే చేసుకోవాలనమాట. సో, అలా చేసుకున్నట్లయితే మీకు నీట్‌గా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఇది చేసుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే లేదనమాట. దీనికే మీరు కీ చైన్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. కానీ కీ చైన్ అయితే అవసరం లేదనైతే నేను చెప్తాను. ఎందుకంటే ఇదే చాలు. చాలా బాగుందనమాట హుక్ అనేది. సో, మీకు ఈ ప్యాంట్‌లో పెట్టుకున్నా కూడా కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుందనమాట. సో, అందుకే వీళ్ళు హుక్ అయితే ఇచ్చారనమాట. ప్యాంట్, బెల్ట్ దానికి తగిలించుకునేకి. సో, వెయిట్ అయితే ఉంది. కానీ నన్నడిగితే క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట. క్వాలిటీ చాలా బాగుందనైతే మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు అంటే యాక్చువల్‌గా అయితే దీన్ని ఎంఆర్‌పీ వచ్చేసి మనకి 1500 రూపీస్ అయితే ఉంటుంది. కానీ ప్రెజెంట్ అయితే అమెజాన్ దాంట్లో వీళ్ళు ఆఫర్ కింద అయితే 500 రూపీస్‌కి అయితే ఇది ఇస్తున్నారనమాట. 500 రూపీస్‌కి మీకు ఈ కీ కవర్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ ఎన్ఎస్ 200కి మాత్రమే కాదు. మీరు ఎటువంటి డిజైన్ అయినా తీసుకోండి. లేకుంటే కార్ కీస్ అయినా తీసుకోండి. సో, కార్ కీస్‌కి కూడా మీకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, కార్ కీస్‌కి ఉన్నాయి, బైక్ కీస్‌కి ఉన్నాయి. అన్ని కవర్సే అన్నమాట. ఎటువంటి కీ అయితే ప్రొవైడ్ చేయరు. ఓన్లీ కవర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇప్పుడు నేను చూపించాను కదా! ఔటర్ బాడీ. సో, అలా మాత్రమే వస్తుంది. ఏ కీ అయినా తీసుకోండి. మనము కార్ కీ అయినా తీసుకోండి. ఎటువంటిదైనా తీసుకోండి. మనకు ఓన్లీ వాళ్ళు ప్రొవైడ్ చేసేది కవర్ మాత్రమే. సో, లోపల ఎటువంటి పార్ట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చెయ్యరు. సో, ఏసిన తర్వాత అవుట్‌లుక్ అయితే ఇలాగైతే ఉంది. సో, నా బైక్ కూడా కరెక్ట్‌గా అయితే సెట్ అయ్యింది. ప్రతి ఒక్కటైతే చాలా బాగుందనమాట. ఇంకోటొచ్చేసి మన ఎన్ఎస్ 200లో ఇంకా మోడిఫికేషన్స్ వీడియో చాలా బ్యాలెన్స్ ఉంది. పార్ట్ 2 వీడియో వస్తుందనైతే చెప్పాను. వాళ్ళు చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. సో, ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఈ కీ కవర్ కూడా మనం మాక్సిమం కవర్ అయితే చేద్దాము. సో, ఎలా ఉంది నా ఎక్స్‌పీరియన్స్ అనేది. సో, ప్రెజెంట్ అయితే లుక్ చూసుకున్నట్లయితే ఇట్లుంది. ఐ మీన్ వెయిట్ కూడా చాలా ఉందనమాట. సో, కొద్దిగా అయితే దాన్ని గమనించుకోవాలి. సరే మరి ఇప్పుడు మాక్సిమం మీకి క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో,
మీకు నచ్చిందా? లేదా? అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ జేయండి. నాకైతే నచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ప్రమోషన్ అవన్నీ పక్కన పెట్టేస్తే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో, కవరు ప్రొటెక్షన్‌గా ఉంటుంది. ప్లస్ మంచి బందోబస్తుగుందనమాట కవర్ అనేది. మంచి స్టైలిష్‌గా గూడా ఉంది. ఏదో కొంచెం ప్రొఫెషనల్ బైక్‌ది కీ ఉన్నట్లుంది అయితే ఉంది. సో, ఇదన్నమాట ఇవాల్టి మన వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కిందైతే కామెంట్ జేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా మర్చిపోకుండా కిందైతే కామెంట్ జేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఎగ్జిబిషన్ వీడియో గూడా రాబోతుందనమాట. ఎగ్జిబిషన్ వీడియో గూడా ఒక 2, 3 డేస్‌లో అయితే వచ్చేస్తుంది మాక్సిమము. సో, ఎగ్జిబిషన్ గూడా వెళ్ళాను. అది వర్తా కాదా అనేది ఆ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. పెద్దగా నాకైతే అంతేం అనిపియలేదు. అది క్లియర్‌గా ఎందుకు అనిపియలేదనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో, ఇంతే అన్నమాట ఇవాల్టి మన వీడియో. మీకెలా ఉందో ఖచ్చితంగా కిందైతే కామెంట్ జేయండి. రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాము. అంతవరకు నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.